మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీపై నాలా కబ్జా ఆరోపణలు చివరకు నిజమని తేలుతున్నాయా? బీఆర్కే న్యూస్ బయటపెట్టిన ఎక్స్పోజ్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. కాలేజీ ప్రాంగణంలో అక్రమంగా నాలా మార్గాన్ని మార్చేశారన్న ఆరోపణలు మొదటి వార్తలకే పరిమితమయ్యాయి. కానీ ఆ వార్తలు ఇవాళ అధికారిక చర్యలుగా మారాయి. ఈ నెల 4వ తేదీన బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన హైడ్రా అధికారులు ఇవాళ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. అక్రమంగా ఏర్పాటు చేసిన నాలా మార్గాన్ని తొలగిస్తూ చర్యలు మొదలుపెట్టారు. నీటి ప్రవాహాన్ని అడ్డగించిన నిర్మాణాలపై బుల్డోజర్లు గర్జిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు అధికారుల బలం ఉంటే సరిపోతుందన్న ధైర్యంతో ప్రభుత్వ భూములను, సహజ వనరులను కబ్జా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. బీఆర్కే న్యూస్ ఎక్స్పోజ్తో మొదలైన ఈ వ్యవహారం అక్రమార్కులపై ప్రశ్నలు కాదు, ప్రత్యక్ష చర్యల దాకా రావడం ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, నిబద్ధత, నిఖర్సైన నిజాయితీతో కూడుకున్న బీఆర్కే న్యూస్ చేసినటువంటి ఏదైతే ఇంపాక్ట్తో ఎట్టకేలకు హైడ్రా అధికారులు ఇవాళ దిగి వచ్చారు, అక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజు ఆక్రమించినటువంటి నాలాను, అక్కడ ఉన్నటువంటి ఆక్రమించినటువంటి నాలాను ఎట్టకేలకు తొలగించారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఏం చెప్తారు? మనం ఇప్పుడు మనోజ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు సినిమా డైలాగ్ కూడా గుర్తొస్తుంది. చట్టానికి చుట్టాలు ఎవరు కాదని ఒక సినిమా డైలాగ్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటిదే మనకి ఇక్కడ జరిగిందని చెప్పుకోవాలి. అంటే ఏదైతే శ్రీ చైతన్య విర్రవేగి అంటే అక్రమంగా ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవరు అడిగేటోరు లేరు అన్న ఒక కోణంలో ఆ ధోరణి కొనసాగిస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి అనేది ఇవాళ అనేది కాలు కట్టేసినట్టుగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి గత 4వ తేదీ రోజున ఏదైతే బీఆర్కే న్యూస్ చేపట్టిన ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో అంటే ఇది తప్పు చేస్తున్నట్టు కూడా వాళ్ళకి ప్రత్యక్ష కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు బీఆర్కే న్యూస్ సిబ్బందిని సంబంధించి వాళ్ళకి బెదిరింపులకు పాల్పడమని ఒక విషయం మనకి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే ఈ తప్పు చేస్తున్నారండి, ఈ తప్పును మీరు చేయొద్దని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు బీఆర్కే న్యూస్ని బెదిరింపులకు పాల్పడ్డారు. అంటే మీరు ఇలాంటివి ఏం చేసి మమ్మల్ని ఏం చేయలేరు, మీరు ఎంత దూరం వెళ్ళి మమ్మల్ని ఏం చేయలేరు, మాకు అధికారులు అండ ఉంది, అట్లా ఇట్లా అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ అదే అధికారులు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏదైతే 4వ తేదీన మనం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సంబంధించి సమాచారం అందించిన వెంటనే హైడ్రా అధికారులు అక్కడికి వచ్చి మన సిబ్బందితో పాటు మనం ఏదైతే బీఆర్కే న్యూస్ సిబ్బందితో పాటు కూడా అక్కడ తనిఖీలు చేపట్టి దాని తర్వాత ఇప్పుడు దాని పూర్తి డాక్యుమెంట్స్ అంతా పరిశీలించిన తర్వాత ఇవాళ చర్యలు చేపట్టడం అనేది నిజానికి ఖచ్చితంగా అంటే నికాస్గా నిజాన్ని మనం బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి దక్కే ఫలితం ఈ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా శ్రీ చైతన్య అనేది ఏదైతే మన ఈ అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా 2010 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ నాలా మార్గం అనేది ఎట్లుంది అంటే సహజంగా నాలా మార్గం ఎలా ఉందో ఆ మార్గాన్ని మ్యాప్స్ ద్వారా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చాలా క్లియర్గా చూపించాం. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఇది జరిగిందనేది సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. అయితే పూర్తిస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా బీఆర్కే న్యూస్ ముందుంటుంది, దానికోసం ఖచ్చితంగా మేము పనిచేస్తామంటే ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. మనోజ్, శ్రీకాంత్, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని అయితే చూసాం. రైట్, మీరు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.